కాల సర్పదోషము. కాల అంటే సమయం, సర్పదోషం అంటే నాశనం చేసేది. ఎలాగ చెప్పాలంటే జ్యోతిష శాస్త్రంలో ఎక్కువ ప్రాధాన్యత ఉంది. ఈ జన్మకుండలి 12 స్థానాలలో 12 దోషాల ప్రభావాలు ఉన్నాయి. అందులో ఒక్కొక్కటి దాని గురించి వివరిస్తాను. ముందుగా ఈ కాలసర్పదోషం ఎలా ఉంటుందంటే, ఈ రాహు కేతు ఇద్దరు కలిస్తే సూర్యచంద్రులను ఎలాగో అమంతంగా మింగేస్తున్నారో దాని గ్రహణం అంటారు. అలాగే మన జాతక చక్రంలో ఉన్నటువంటి మంచి మంచి యోగాలను వీరు మింగివేస్తున్నారు. దీనివల్ల ఉత్తమ స్థానానికి వెళ్ళాల్సినటువంటి వ్యక్తి అన్నీ 10th కాగానే, ఇంటర్ కాగానే తర్వాత ఎంత కష్టపడ్డా ప్రతిఫలం లేక ఆయన దినదిన దిగజారుతూ ఉంటాడు. ఆ 12 దోషాల యొక్క ప్రభావము మన జీవితంపైన అత్యధికంగా ఉంటుంది. ఉదాహరణకుతో అంటే వారి పేర్లతో సహా చెప్తున్నాను. మొదటిది వచ్చేసి అనంతకాల సర్పదోషము, రెండవది వచ్చేసి కూలికా కాల సర్పదోషము, మూడవది వాసుకి కాల సర్పదోషము, నాలుగవది శంఖాపాల కాల సర్పదోషము, ఐదవది పద్మ కాల సర్పదోషము, ఆరవది మహాపద్మ కాల సర్పదోషము, ఏడవది తక్షక కాల సర్పదోషము, ఎనిమిదవది కర్కోటక కాల సర్పదోషము, తొమ్మిదవది శంఖాచూడ కాల సర్పదోషము, 10వ భాగం ఉన్నది ఘటక కాల సర్పదోషము, 11వ స్థానం ఉన్నది విషధార కాల సర్పదోషము, 12వ స్థానం ఉన్నది శేషనాగ కాల సర్పదోషము. కాబట్టి ఈ 12 కాల సర్పదోషాలు మానవునికి అంటే ఎక్కడైనా వెళ్ళాల్సినటువంటి విదేశీ యోగం కావచ్చు, అది ఏదైనా కావచ్చు, లైఫ్ అప్ అండ్ డౌన్ అంటే కైలాసం ఆట ఆడినట్టే జీవితం ఉంటుంది. ఒకసారి అప్ అవుతారు, ఒకసారి ఉన్నటువంటి డౌన్ అయిపోతారు.